అన్న నమస్కారం. నమస్కారం. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. మళ్ళీ వస్తున్నందుకు. సో, నిజంగా అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయారన్న మా ఇంట్లో మీరు. అవునా? ప్రతి నెల మాకు కనిపిస్తున్నారు. థాంక్స్ టు ఆల్ ద ఎక్కడున్నా. ఫ్యామిలీస్. థాంక్ యూ సో మచ్. బట్ ఎంత అనుకున్నా మనం కొన్ని క్వెషన్‌లయితే అడగాలి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి. అండ్ అంటే జనరల్‌గా చూసుకుంటే నవీన్ చంద్ర అనే వ్యక్తి కాంట్రోవర్సీ‌లకి దూరంగా ఉంటారు. చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటారు. బట్ మీ టైటిల్ కొంచెం కాంట్రోవర్సీ బయటెళ్తుంది. హుహు. సో, 11 అనేది. ఏంటి ఈ 11 అంటే మనకి ఆఫ్టర్ ఎలక్షనా? బిఫోర్ ఎలక్షనా? ఓహ్! ఇదేంటి? ఓహ్! అంటే మీరు కొంతమంది అనుకుంటారు అలా. ఓహ్! ఆ కాంట్రోవర్సీ అంటున్నారా? కాంట్రోవర్సీ ఏం లేదు. హ్మ్. అది హ్మ్. మేము హ్మ్. నేనెప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్‌కి ముందు హ్మ్. ఈ ఈ కథ నాకొచ్చినప్పుడు కథ విన్నాం. హ్మ్. కథ విన్న తర్వాత మేము ఇంకో టైటిల్ అనుకున్నాం హ్మ్. ఫస్ట్. హ్మ్. హ్మ్. అనుకున్న తర్వాత ఎందుకో ఆ టైటిల్ సెట్ అవ్వలేదు మాకు. ఓకే. సో, షూటింగ్ స్టార్ట్ చేసాం. హ్మ్. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు షూటింగ్ ప్రోగ్రెస్‌లో చేస్తూ మాకు ఎక్కడో కొంచెం హింట్ దొరికింది. హ్మ్. సో, దాని తర్వాత మేమందరూ కూర్చొని హ్మ్. హ్మ్, అందరూ ఎవరెవరికి ఇష్టమైన ఆహ్, నేమ్స్. నేమ్స్, ఆ! ఆ! టైటిల్స్ ఆ! అంతా తీసుకొని మేము రూమ్‌లో కూర్చొని టైటిల్స్ చెప్పాం. హ్మ్. సో, మెజారిటీగా అడిగాం. హ్మ్. కొన్ని టైటిల్స్ ఇస్తే నలుగురు లేపారు. కొందరు హ్మ్. ఐదుగురు లేపారు. కొందరు ఆహ్, నచ్చలేదన్నారు. హ్మ్. హ్మ్. సో, లాస్ట్‌కి డైరెక్టరు ఈ టైటిల్ హ్మ్. చెప్పారనమాట. ఈ టైటిల్ చెప్తే అందరూ చేతులు లేపారు. సూపర్. అందరూ చేతులు లేపితే మాకు అప్పటిదాకా మాకు ఆ థాట్ లేదు. మేము హ్మ్. ఎంతమంది ఉన్నాం హ్మ్. ఆ హ్మ్. రూమ్‌లో అనేసి. కౌంట్ చేసి చూస్తే కరెక్ట్‌గా 11 మంది ఉన్నాం. సూపర్. 11 మంది ఉండి 11 మంది కూడా చేతులు ఆహ్, రైజ్ ఓకే. చేసింది. ఆ! అండ్ డైరెక్టర్ ఫెల్ట్ ఇంకా దిస్ ది ట్రైలర్‌లో గూడా 10 కేసెస్, 10 మర్డర్స్. 8 ఆహ్, 6 హత్యలు ఆ! సో, ఈ సిటీ ఔట్‌స్కర్ట్ ఆ అంటే ఆ సిటియర్స్. దగ్గర దగ్గర అవుతుందన్నమాట. సో, ఆ టైటిల్ అలా హ్మ్. వచ్చింది. హ్మ్. సూపర్. కాకపోతే అది ఫస్ట్ తమిళ్‌లో అనుకున్నాం. హ్మ్. తమిళ్ టైటిల్ హ్మ్. యాహ్! తమిళ్, తెలుగు అనుకోవడం వల్ల ఒక టైటిల్ 2 లాంగ్వేజ్‌కి సేమ్ పెట్టాలి. ఆ! అవును. కరెక్ట్. ఎందుకంటే సేమ్ స్టోరీ, అవును. సేమ్ ట్విస్ట్ ఉంటది. హ్మ్. అన్నీ హ్మ్. హ్మ్. సేమ్ కాబట్టి పైగా బైలింగ్వల్ కాబట్టి హ్మ్. అక్కడొక టైటిల్, ఇక్కడొక టైటిల్ పెట్టలేం. హ్మ్. అవును. సో, తమిళ్‌లో ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి అక్కడ అనౌన్స్ చేసేసాం కాబట్టి ఓకే. ముందు తమిళ్‌లో అనౌన్స్ చేసాం. హ్మ్. హ్మ్. సినిమాని. సూపర్. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు తెలుగులో చేసేటప్పుడు ఇంకో టైటిల్ పెడితే బాగోదు. బాగోదండి. సో, ఆ ఒరిజినల్ టైటిలే ఇక్కడ పెట్టాం. హ్మ్. ప్లస్ ఆ 11 అనేదే కథ. హ్మ్. ఆహ్, సో, ఎ ఎ స్టోరీ రిలేటెడే. స్టోరీ రిలేటెడ్ హ్మ్. ఎక్కడ ఎవరికి సంబంధించిందో లేపోతే హ్మ్. ఆహ్, ఆ పబ్లిసిటీ కోసమో లేపోతే ఎవరిని ఉద్దేశించిందో కాదు. హ్మ్. ఇప్పుడు నేను చెప్పొచ్చు ఆ టైటిల్ ఎందుకు పెట్టామని. హ్మ్. కానీ మీకు కథ తెలిసిపోతుంది. చెప్పలేను. వద్దన్నా. సో, అంటే థ్రిల్లర్స్ కాబట్టి మనం కొన్ని అసలు కావాల్సిందే ఆ కీ కీ పాయింట్లు. పాయింట్. సో, అది చెప్పేస్తే అన్నారు. మీరు గూడా ఇంక మీరు చెప్పారు. సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. ఆ హ్మ్. టైటిల్ ఎందుకు ఈ సినిమాకి పెట్టారనేసి మీకు సో, అర్థమవుతుంది. సో, ఆళ్ళకో క్లారిటీ వచ్చేద్ది అప్పుడైతే. యాహ్! సూపర్ అన్న. అంటే నవీన్ అన్న ఏ క్యారెక్టర్ చూజ్ చేసుకున్నా సో, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని చూజ్ చేసుకుంటారు. అందరికి తెలిసిందే. అంటే జనాలకి ఏది కనెక్ట్ అవుతదని. ఇప్పుడు వస్తుండేటివి బ్యాక్ టు బ్యాక్ మూవీలొస్తున్నాయి. సో, ఆ చూజింగ్ అనేది మీరు అనుకునే వేలోనే ఎళ్తుందా? నేను అనుకున్న వేరే అది. హ్మ్. ఎందుకంటే నేను చూజ్ చేస్తున్నా కాబట్టి ఆ! ఆబ్వియస్‌లీ నేను అనుకున్న వేలోనే హ్మ్. హ్మ్. ఎళ్ళాలి. హ్మ్. కాకపోతే మాకొచ్చిన కథల్లో సీ యాక్టర్స్‌కి ఎలా ఉంటుందంటే హ్మ్, కథ, క్యారెక్టర్ హ్మ్. పర్ఫార్మన్స్ చేయాలని స్కోపు. హ్మ్. పేరు రావాలి, హ్మ్. గుర్తింపు రావాలి, ఇమేజ్ రావాలని ఉంటది. మొత్తం. అవన్నీ ఉంటది కదా! అవును. అవును. నేను కథ వినేటప్పుడు నేనేమంటానంటే ఆన్ ది హోల్‌గా ఆహ్, ఆడియన్స్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నంటే నేను యాక్టింగ్ చేస్తున్నాననే గ్యారంటీ ఎలా ఉంటుందో, హ్మ్. హ్మ్. అలాగే నా కథ కూడా నిజంగా బాగుండాలని నేను కోరుకుంటా. హ్మ్. హ్మ్. సో, మెల్లగా స్లోలీ ప్రాసెస్‌లో సినిమాకి మనం ఇంప్రూవ్ అవుతుంటాం. అవును. కొత్త డైరెక్టర్స్ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా అవును. ఎగ్జిక్యూట్ చేస్తుంటారు అవును. వాళ్ళ అవును. సినిమాని, వాళ్ళ కథని. హ్మ్. సో, అలా వచ్చినప్పుడు వచ్చిన ఆప్షన్స్‌లో ఏది బెస్ట్? హ్మ్. అంటే ఏది బెస్ట్ అంటే ఎలా వచ్చి ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. హ్మ్. వాళ్ళు తీసుకున్న టెక్నీషియన్స్, వాళ్ళు చెప్పిన టైము, అవును. లేకపోతే వాళ్ళు చెప్పిన రిలీజు, హ్మ్. వాళ్ళు చెప్పిన రిలీజ్ టైం. వీళ్ళు ఖచ్చితంగా సినిమా తీసి, రిలీజ్ చేసి, ప్రాపర్‌గా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తారు, యెస్. పంపిస్తారంటే హ్మ్. అలాంటి కథని సూపర్. ఒప్పుకుంటాం. సూపర్. మిగతా కొన్ని కథలు బావుంటాయి. కానీ హ్మ్. ప్రొడ్యూసర్స్ ఉండరు. లేకపోతే మంచి ప్రొడ్యూసర్స్ ఉండరు. లేకపోతే హ్మ్. సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోతాయి. కథ బావుండి మనం నో అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలుంటాయి. అవును. అవును. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్‌లు మిమ్మల్ని పిక్ చేసుకొని చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నారనమాట. అవునా? ఎందుకంటే అంటే కొంతమందేంటి మూవీ చేసామా, వెళ్ళిపోయామా అనేటట్లు ఉంటున్నారు. బట్ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అంటే మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో, మనం షూట్ ఎంత కష్టపడి చేస్తున్నామో అట్ ద సేమ్ టైమ్ ప్రమోషన్ కూడా అంతే కష్టపడి చేయాల్సి. అవును. చాలామంది హీరోలు అంటే ఆ టైంలో
కొంచెం వాళ్ళ పర్సనల్ పనులు అవ్వచ్చు, వాటెవర్ మనకు తెలీదు. బట్ డైవర్ట్ అవుతున్నారు. సో, ప్రొడ్యూసర్ల మీద ఆ ప్రభావం పడుతుందన్నారు. బట్ 'నవీన్ చంద్ర' గారి విషయంలో అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఫుల్ సపోర్ట్ అండ్ చాలా ఫ్రీడమ్‌గా ఉంటారని విన్నాం. సో, ప్రొడ్యూసర్‌లకైతే చాలా ప్లస్ అవుతుంది. లేదండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఒక 200-300 మెంబర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు. యెస్. అంటే ఒక ప్రొడ్యూసరు తన తన డబ్బులు హ్మ్. తీసుకొని ఒకరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం చూడాల్సింది కేవలం డబ్బులు కాదు. హ్మ్. హ్మ్. సినిమా చేయాలనే కోరిక ఒక ప్యాషన్. ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలని నాకెలా ప్యాషన్ ఉంది. అవును. అన్నీ వదిలేసి నేను యాక్టింగే చేస్తాను. ఎడ్యుకేషన్ అవన్నీ పక్కన పెట్టి యాక్టింగే చేస్తానని నాకు ఎంత ప్యాషన్‌గా వచ్చి నేను చేశాను. అవునవును. అదేలాగా ప్రొడ్యూసర్ కూడా ఉంటాయి. హ్మ్. ఆ ప్రొడ్యూసర్స్ ఒక ప్రాజెక్ట్‌ని ఓకే చేసి ఆ ప్రాజెక్ట్ మీద డబ్బులు పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు మాత్రమే కాదు. హ్మ్. ప్రమోషన్ కూడా కాదు. వాళ్ళకేంటంటే ఆ సినిమా మీద ప్యాషన్. హ్మ్. ఆహ్, ఎక్కువ గుర్తింపు డైరెక్టర్‌కి, యాక్టర్స్‌కే వస్తది. అవునండి. అవును. ఓకేనా? ప్రొడ్యూసర్‌కి ఎంత వచ్చింది, ఎంత పోయిందనే మాట్లాడతాం కానీ, ఆ ప్రొడ్యూసర్ తీసుకున్న ధైర్యం ఆయన ఇప్పుడు 'మంత్ హ్మ్. ఆఫ్ మధు' లాంటి సినిమా వేరే ఏ ప్రొడ్యూసర్ ఇక్కడ చేసేవాళ్ళు చెప్పండి? అది కరెక్ట్. 'యశ్వంత్' లాంటి ప్రొడ్యూసర్ హ్మ్. 'కృషి ప్రొడక్షన్స్' వాళ్ళు తీసుకున్న డెసిషనే కదా! హ్మ్. సో, ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో, నేనే కాదు డైరెక్టర్ నుంచి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ ప్రొడ్యూసర్ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీ ఉండి చేస్తే, హ్మ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది వస్తారు. నాలాంటి యాక్టర్స్‌కి ఇంకా చాలా సినిమాలు దొరుకుతాయి. సో నాలాగా ట్రై చేసే యాక్టర్స్‌కి, లేకపోతే కొత్తగా ట్రై చేసే యాక్టర్స్‌కి ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళ మీద నమ్మకం వస్తుంది. అవును. సో, చాలా ఇంపార్టెంట్ అది. యాహ్! అండ్ వన్ మోర్ థాంక్ యూ సో మచ్. అది కంగ్రాచ్యులేషన్స్. 28 మన అమెజాన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ట్రెండింగ్‌లో ఉంది. అండ్ ఈటీవీలో కూడా అది ఉంది. సో, ట్రెండింగ్‌లో. చాలా ఫాస్ట్‌గా వెళ్తుందనమాట. అవును. సో, అంటే కొన్ని సినిమాలేంటంటే ఇప్పుడు ఓటీటీలో ఎంత ఫాస్ట్‌గా ఎళ్తున్నాయండి. మనకు కొన్ని కొన్ని సినిమాలు చూస్తే తెలుస్తాయన్న. అంటే థియేటర్‌కెళ్ళగా ఎందువలనో తెలీదు. అంటే సినిమా బాగున్నా ఆడియన్స్ ఎళ్ళకపోవడం వల్ల ఆగిపోతుంది. బట్ ఓటీటీకొచ్చి మళ్ళీ అది రైజ్ అవుతుందనేసరికి ఇప్పుడు ఆ అదే, హ్యాపీనెస్. అదే ఇప్పుడు మనం ఒక సోపు, ఒక హ్మ్. షాంపూనో ఏదైనా ఉంటే హ్మ్. మనం ప్రమోషన్ చేస్తున్నారనుకోండి ఆ కంపెనీ అవును. వాళ్ళు. అవును. ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు ప్రమోషన్ చేస్తే ఎక్కడ రీచ్ అవుతుంది? మన హ్మ్. ఇంట్లల్లోనే రీచ్ అవుతుంది. అవును. యెస్. సో, అలా మన థియేట్రికల్ సినిమా వాళ్ళ ఇంట్లల్లో రీచ్ అవుతేనే వాళ్ళు జనాలు బయటికొస్తారు. సూపర్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉన్నాయి. మీరు హ్మ్. ఇంటి డోర్ ఓపెన్ చేసి ఇలా లెఫ్ట్, రైట్ చూసేలోపు మీరు కిరాణా కొట్టు ఉంటది, పోస్టర్ ఉంటది, ఫోన్ ఉంది మీ చేతిలో. హ్మ్. వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది, ఎగ్జిబిషన్, స్పోర్ట్స్ అవి అన్నీ ఉన్నాయి. హ్మ్. ఒక పాయింట్‌లో సినిమా ఫస్ట్ ఉండేది. అవును. ఇప్పుడు సినిమా కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉన్నప్పుడు హ్మ్. ఆహ్, ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. స్క్రీన్స్ పెట్టేసుకున్నారు చాలామంది. కొందరు ఐప్యాడ్స్, ఫోన్స్ అన్ని రకాలుగా వచ్చేసాయి. హ్మ్. పైగా హ్మ్, పైరసీ యాప్స్ కూడా వచ్చేసాయి. ఆ! యెస్. యెస్. ఇవన్నీ ఉన్నాయి. అవును. ఇవన్నీ దాటి ఆడియన్స్ రావాలంటే ఎక్కడో మనం ఇంకెక్కువ ప్రమోషన్ చేయాలి. హ్మ్. చేయట్లేదా అంటే అవును చేస్తున్నాం. హ్మ్. రీచ్ అవుతుందా అంటే తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపులే చెప్తున్నా. ఇప్పుడు హ్మ్. నా 11 సినిమాకి నేను ప్రమోట్ చేస్తున్నా. అవునండి. ఓకేనా? ఇప్పుడు మీరున్నారు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నా 11 సినిమా వీడియోని ఫుల్ వీడియో చూసారు. హ్మ్. నెక్స్ట్ వీడియో కూడా 11 ఉందనుకో. ఆ 2 వీడియోలు మీరు ఫుల్‌గా చూస్తే హ్మ్. మీకు దానికి సంబంధించిందే అన్నీ వస్తుంటాయి. అవును. అవును. సో, దాని ప్రకారంగా ఏమనుకుంటారు మీరు అబ్బా! హ్మ్. నా నా ఫిల్మ్ కంటెంట్ నిజంగా ఎళ్తుంది హ్మ్. అని అనుకుంటాం. హ్మ్. కానీ నేనున్నాను. హ్మ్. నాకు సినిమాకి సంబంధం లేదు. నాకు హ్మ్. ఫిట్‌నెస్ మీద సంబంధం. హ్మ్. నేను ఫిట్‌నెస్ మీద కొట్టా అనుకోండి. ఫిట్‌నెస్ మొత్తం వస్తుంది. అవును. సినిమాకి సంబంధం రాదు. అవును. సపోజ్ మీరు నన్ను అడిగారనుకోండి 11 సినిమా రిలీజ్ అవుతుంది మే 16కి. హ్మ్. అవునా? 11 రిలీజ్ అవుతుందా? ఎవరు చేశారని అడుగుతారు. హ్మ్. సో, సోషల్ మీడియా అనేది వన్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్‌కే ప్రమోట్ చేస్తుంది. అవును. అవును. కరెక్ట్. ఎవరైతే దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్. అవును. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నారో అవును. వాళ్ళకే మిగతా ఆడియన్స్ ఏమవుతున్నారు? హ్మ్. మిగతా ఆడియన్స్‌కి ఔట్‌డోర్ ప్రమోషనో లేకపోతే యెస్. వాళ్ళకి సినిమా తర్వాత మౌత్ తెలియాలి. టాక్. వాళ్ళకి తెలియాలి కదా! అవునవును. స్టార్టింగ్ సినిమా ఈ పర్టిక్యులర్ థియేటర్‌లో ఇన్ని రోజుల హ్మ్. నుంచి ఉంది. ఉంది. లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్. హ్మ్. ఎవరైనా అలా సినిమా తెలియక చూసి చాలా సినిమాలు ఎళ్ళిపోతున్నాయి గదా! అవును. చాలా అది మంచి సినిమాలు యాహ్! వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఓటీటీలో వచ్చి అరే! ఈ సినిమా మనం మిస్ అయ్యాం. థియేటర్‌లో యెస్. సో, ఎక్కడో ఆడియన్స్‌కి, ప్రొడక్షన్ హౌసెస్‌కి, యాక్టర్స్‌కి మధ్యన ఎక్కడో ఒక థిన్ లైన్ ఆహ్, ఉంటుంది. ఉంటుంది. ఆ థిన్ హ్మ్. లైన్ మిస్ అవుతే మేము చేసిన మంచి సినిమాని ఆడియన్స్ దగ్గరికెళ్ళదు. హ్మ్. తర్వాత ఓటీటీలో ఎళ్ళిన తర్వాత అరే! ఈ సినిమా మన థియేటర్‌లో చూస్తుంటే యాహ్! బాగుండేది కదా! సూపర్. నాకే చాలా ఇప్పుడు 28 డిగ్రీస్ సినిమా ఉంది. ఆ హ్మ్. సినిమా థియేటర్‌లో రిలీజ్ అయింది. ఆ! ఓకేనా? చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ అయింది. హ్మ్. ఎందుకంటే
అది ఎప్పుడుదో సినిమా అండ్ అవును, ఉంటుంది కదా ఒక చెప్పేసాం మనం ఓపెన్ ఓపెన్ స్టేట్మెంట్ ట్రేడ్లో ఉంటుంది కదా, ఉమ్. దానికి అంత హై ఉంటుంది. అవును. కానీ అయినా థియేటర్లో రిలీజ్ చేసాం. ఉమ్, 10% ఉమ్, ఓ 15% శాతం జనాలు చూసారనుకోండి, వాళ్ళు ఆ టైంలో చేసిన స్ప్రెడ్డే అది ఓటీటీ కూడా హెల్ప్ అయింది నాకు. అది సూపర్. ఓకే. బాగుందంటారా అనేసి. సో 28 degrees అలా వర్కౌట్ అయింది.